సార్ ఇండికో గిలగిల రామ్మోహన్ నాయుడుపై విపరీతమైన విమర్శలు దేశవ్యాప్తంగా. సో ఎలా చూడాలి అసలు ఇండికో తప్పెవరిది? అసలు ఇండిగో తప్పెవరిదనే ప్రశ్న రావటమే ప్రభుత్వం యొక్క పక్షపాత వైఖరిని సూచిస్తుంది. ఈరోజు కూడా పార్లమెంట్లో రామ్మోహన్ నాయుడు, ఆ సంబంధిత శాఖ మంత్రి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ అది వాళ్ళ అంతర్గత సమస్య, సర్దుబాట్లు వాటిలో వచ్చింది తప్ప మేమైతే దానికి చేయాల్సింది చేసాము అని చెప్తున్నారు. అంతర్గత సమస్య అని ఈరోజు కూడా లోక్సభలో చెప్తున్నారంటే మంత్రి గారు ఏమంటారంటే, వేల విమానాలు రద్దయిపోయి ప్రయాణికులు అక్కడ నానా అవస్థలు పడి ఆఖరికి సింగపూర్ ప్రధానమంత్రి ఎవరో పెళ్ళికి వెళ్ళకపోయాడంట. వర్మ ఒక చిన్న బస్సు ఏదో సమయానికి ట్యాక్సీ రాకపోతేనే ఎన్నో ఇదైపోతాయి కదా. అటువంటిది ఇన్ని వేల మంది ఇన్ని చోట్ల 10 రోజులైంది, ఇప్పటికి దాదాపు వారమేమో ఖచ్చితంగా పెరిగి కూడా 7-8 రోజులైంది. ఇప్పటికి కూడా పరిష్కారం కాలేదు. ఈరోజు కూడా 670 విమానాలైనా రద్దవుతూ ఉన్నాయి. కాబట్టి వందల విమానాలు ఇంకా రద్దయిపోతూ ఉంటే ఇండిగో యొక్క ప్రత్యేకత ఏమంటే, ఒక విమానం రద్దు అయితే 6 విమానాలు రద్దు అయినట్లు లెక్క. కనెక్టింగ్గా అన్నీ ఉంటాయి. ఎందుకని మీరు దిగుతుండగానే వాడు అన్ని క్లీన్ చేసేసి అంతా సెట్ చేస్తాడనమాట. నెక్స్ట్ దీని మీద ఫర్దర్ అక్కడి నుంచి అది ఇలా మారిపోతుంది, అక్కడి నుంచి ఇలా మారిపోతుందని. ఇంకా ఇందులో ఒక పెద్ద సమస్య, చాలా విచిత్రము విడ్డూరం కూడా ఏంటి తెలుసా, ఇన్ని వందల వేల విమానాలు దేశంలో రద్దు చేశారు, కానీ విదేశీ విమానాలు 10% మాత్రమే రద్దయినాయి. దేశంలోనేమో మొత్తం దాదాపు 70% 80% రద్దు చేశారు. కానీ ఎందుకని అంటే విదేశీ వాడికి బాగా డబ్బులు వస్తాయి, విదేశీ విమానాలకు డబ్బులు బాగా వస్తాయి కాబట్టి వాటినేమో మామూలుగానే రన్ చేస్తూ దేశీయ విమానాలను మాత్రం మొత్తంగా రద్దు చేశారు. సో ఇంత ఏకపక్షంగా ఇదిగోండి, ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఎవరో ఆ రోజు విమానాశ్రయంలో ఉండి పంపించారు. వీళ్ళంతా విమానాల కోసం బుక్ చేసుకున్న వీళ్ళు అనమాట, ఇంతమంది. కాబట్టి వాళ్ళు కేవలం లాభాపేక్ష ముదిరిపోయి తమ లాభానికి ప్రయాణికులను బలి చేశారు. ఆ బలి చేయడాన్ని ప్రభుత్వం వారు అనుమతించారు. ఇంక ఇందులో రెండో మాట లేనే లేదు. ఆయన ఎవరు, పీటర్ ఎబ్లైటా ఉన్నాడు, వాళ్ళ CEO, నిన్న చెప్తున్నాడు, ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఇన్నిగో మేము చింతిస్తున్నాము అని ఒక్క మాట, చిన్న మాట. అప్పటికే అదే అనడానికి కూడా 2 రోజులు పట్టింది. కొంచెం చింతిస్తున్నారట వారు. డబ్బులు కూడా తిరిగి ఇవ్వడానికి కూడా లేకుండా మీరే రద్దు చేసుకుంటున్నారని కొన్ని రోజుల పాటు ఎదురు ఛార్జీలు కూడా వేయడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేయడం చూస్తే మనం చాలా ఖచ్చితంగా వాళ్ళు పైలట్ల యొక్క భద్రతతో, తద్వారా ప్రయాణికుల భద్రతతో కూడా ఇన్ని రోజులు ఆడుకున్నారు. ఆడుకోవడాన్ని ప్రభుత్వం వారు అనుమతించారు, చాలా స్పష్టంగా ప్రభుత్వం వారు అనుమతించారు. ఇప్పుడు పైలట్ల అసోసియేషన్ ఏమంటుంది తెలుసా, ఇదంతా ఒక నాటకం. సో ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్, FDTL అనే దానికి ఇన్ని లిమిటేషన్స్ ఉండాలి. కనీసం ఎందుకు వారానికి 36 కాదు 48 గంటలు వాళ్ళకి విశ్రాంతి ఉంటేనే. ఎందుకు పైలట్లకు విశ్రాంతి? ఒకటి, పైలట్లుగా వాళ్ళకు ఉన్నటువంటి హక్కు. రెండవది, వాళ్ళు ఏమాత్రం కాస్త ఆదమర్చినా కానీ ప్రయాణికుల భద్రత గాల్లో కలిసిపోతుంది కదా. కాబట్టి ఆ FDTL అనేది పైలట్ల భద్రత కోసం పెట్టింది, నిజానికి దేశంలో ప్రజల దీనికోసం పెట్టింది. దాని నుంచి మినహాయింపు కోరడం ఏంటి, వీళ్ళు మినహాయింపు ఇవ్వడం ఏంటి? ఇప్పుడు కూడా ఫిబ్రవరి వరకు మినహాయింపు ఇచ్చారు, అంటే లొంగిపోయారు వాస్తవానికి. ఇప్పుడు కూడా పైకి ఎన్ని మాట్లాడుతున్నా కానీ ప్రభుత్వం వారు ఏమాత్రం కఠినమైన నిర్ణయము తీసుకోలేదు, ఖచ్చితంగా హెచ్చరికలు చేయలేదు, ప్రత్యామ్నాయాలు కూడా చూడలేదు. అదే చాలామంది చెప్పారు. ఇప్పుడు డియోపల్లి అని 2 ఎయిర్ ఇండియా కూడా టాటాలకు ఇచ్చేసిన తర్వాత 67% పైన ఏమో ఇండిగో, 15-20% టాటా, వీళ్ళిద్దరే నడుపుతున్నారు దేశంలో. కాబట్టి ఇది ఒక పెద్ద షాక్ లాంటిది. ఇది చాలా ఖచ్చితంగా పైలట్ల అసోసియేషన్ ఎప్పటి నుంచో హెచ్చరిక చేస్తూ వచ్చింది. మీకు గుర్తుంటే కనుక జూన్లో అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిన రోజే పైలట్స్ అసోసియేషన్ ఈ ప్రమాదం చెప్పింది. మిగిలిన అనేక కారణాలతో పాటు పైలట్ల విధి నిర్వహణ, వాళ్ళ మీద విపరీతమైన భారం మోయడం, కనీసమైన ఉపశమనం లేకుండా చేయటం, ఇలాంటి వాటి వల్ల ఒక ఒత్తిడికి గురైపోతున్నారు. పైలట్లు ఒత్తిడికి గురైపోయి ఎటు చేస్తున్నారో కూడా తెలియనంత పరిస్థితి. ఆ రోజు కూడా ఏమన్నారు అంటే పైలట్ తప్పిదాం అని చెప్పడానికి ప్రయత్నించారు. అంటే ఆయన స్విచ్ ఆఫ్ చేసాడో లేదో చూసుకోలేదు, ఆయన ఇచ్చిన సమాధానం కూడా. అంటే పైలట్లను నిందించడం తప్పితే
శక్తికి మించి వాళ్ళతో భయంకరమైన చాకరీ చేయిస్తూ భద్రతను కూడా బలి పెడుతున్నటువంటి ఇండిగోను కానీ ఇంకొకరిని కానీ అనేటటువంటి పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఇప్పటికి కూడా ఏమనాలి, ఇది ఇండిగో తప్పిదము, ఇండియా వైఫల్యము, ఇండిగో చేసింది అని చెప్తున్నారా? మంత్రి చెప్పట్లా, అంతర్గత సమస్య అంటున్నారు. అంటే వందల మంది ప్రయాణికులతో కూడినటువంటి ప్రాణాలతో కూడిన ఈ విషయం ఇండిగో అంతర్గత సమస్య అని 8వ రోజు, నేను ఈరోజు తాజా పార్లమెంట్ చెప్తున్నా, ఈరోజు కూడా ప్రభుత్వం చెప్తుంటే ప్రభుత్వం ఎవరి పక్షాన ఉందో చాలా స్పష్టమవుతుంది. పైలట్స్ ఏమంటున్నారు తెలుసండి, పైలట్స్ అసోసియేషను, ఇదంతా ఒక నాటకం, పైలట్లను ఇంతకు మించి మీరు పని చేయించకూడదు, ఇంతే డ్యూటీ చేయాలి, ఇంతమంది ఉంటేనే మీరు ఇన్ని రన్ చేయాలి అని షరతులు చాలా ఖచ్చితంగా వచ్చాయి. కాబట్టి ఆ షరతులు అమలు జరపడానికి వీళ్ళు సిద్ధంగా లేరు. వీళ్ళు తక్కువ మంది పైలట్లకే ఎక్కువ డ్యూటీలు వేసి అక్కడి నుంచి అక్కడికి తిప్పి వీళ్ళు ఒత్తిడి పెట్టి తమ లాభాలు గడించాలనుకున్నారు. అది అమలు జరపకపోతే ఒప్పుకోము అని 2024 చివరి నుంచి, అంటే 2 ఏళ్ల పాటు చర్చిస్తారండి ప్రభుత్వం వారు ఏదైనా ఒక రూల్ పెడితే. అంటే లూజ్ అనమాట, ఎవ్రీథింగ్ ఈజ్ లూజ్, ఎవ్రీథింగ్ ఈజ్ కొల్యూషన్, ఎవ్రీథింగ్ ఈజ్ లైసెన్స్ టు ఎక్స్ప్లాయిట్ బోత్ ది ప్యాసింజర్స్, ట్రావెలర్స్ అండ్ ఆల్సో ది పైలట్స్. కాబట్టి పైలట్స్ యొక్క అభియోగం ఏమంటే ఇది ఒక కుట్ర. ఈ కుట్ర ఏంటంటే దాన్ని అమలు జరపమని అడగకుండా ఉండటం కోసం మేము దాన్ని అమలు జరిపితే ఇంత ఇన్కన్వీనియన్స్ వస్తుంది చూడండి, పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ రాకుండా ఉండడం కోసం మా మీద మరీ ఒత్తిడి పెట్టకండి. అంటే ఒక జోక్ కూడా చాలా ఇట్స్ రన్నింగ్ వెరీ వెల్. స్టాఫ్ షార్టేజ్ అనేది ఇండిగోలో అది ఈరోజు రాలేదు, ఇది చాలా రోజుల నుంచి ఉంది. ఇది సోషల్ మీడియాలో ఇది విపరీతంగా తిరుగుతుంది. ఈ జస్పాల్ భట్టి అనేవాడు ఉండేవాడు కదా, వీడు విమానాశ్రయానికి వస్తాడు, ఇక్కడ నుంచి అన్ని చోట్ల వీడే ఉంటాడు. అదిగోండి ఇక్కడ నుంచి అక్కడికి వస్తాడు. ఇది ఒకటి చూడండి మీరు, వీడే ఉంటాడు మళ్ళీ. సో ఇక్కడి నుంచి వీడు చివరకు ఈ ట్రావెలర్ ఇవన్నీ భరించలేక కంప్లైంట్ చేస్తాను, కంప్లైంట్ ఆఫీసర్ ఎక్కడ ఉన్నాడు అంటే పలానా చోటు ఉన్నాడు అంటాడు. వెళ్తాడు, అక్కడ కూడా నీవే ఉంటాడు. ఒరే ఇక్కడ కూడా నీవే ఉన్నావా అంటే, అసలు సార్ మా కంపెనీ పేరు ఎస్ఓఎస్ ఎయిర్లైన్స్ అంటే ఏమో మీకు తెలుసా సార్ అంటారు. ఏంటంటే షార్టేజ్ ఆఫ్ స్టాఫ్ సార్, మా ఎయిర్లైన్స్ పేరే అది అంటారు. సో ఇండిగోలో ఈ పరిస్థితి ప్రయాణం చేసే వాళ్ళందరికీ కూడా తెలుసు. ప్రయాణం చేసే వాళ్లకు ఒక పూట ఒక ప్రయాణానికి సంబంధించిన విషయం, కానీ వాళ్ళ సిబ్బందికి దాన్ని నడిపే వాళ్లకు అది నిత్యం ఒక సవాల్ లాంటిది అనమాట. సో దీని మీద ఒత్తిడి తెచ్చి ఖచ్చితంగా అంతమంది ఉంటేనే కానీ అనుమతించమని చెప్పే బదులు 2024 మొత్తం అనుమతించి, 2025 మొత్తం అనుమతించి, 2025 చివరిలో కూడా ఇంత జరిగిన తర్వాత కూడా ఇన్ని వేల మంది నరకయాతను అనుభవించిన తర్వాత కూడా ఇదేదో ఇండిగో అంతర్గత సమస్య అంటున్నారంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వం వారు దీన్ని మోస్తున్నారు, కాస్తున్నారు అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈ ప్రాసెస్లో వస్తారు మీరు అడిగినట్టుగా రామ్మోహన్ నాయుడు మంత్రి, యువ మంత్రి, చాలా క్రియాశీలంగా ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా బాగా ప్రోత్సహిస్తున్నారు. హిందీలో కూడా మాట్లాడుతుంటారు. ఇవన్నీ హిందీలో ఇరగదీసిన అని మన వాళ్ళు వేస్తుంటారు. ఓకే, ఆయన యువ నాయకుడుగా ఆయన మీద మనకేం లేదు. కానీ ఈ సమస్యను అందుకోవడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారు. నిజానికి రామ్మోహన్ నాయుడు నిమిత్త మాత్రుడు. అక్కడ నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, నిర్మలా సీతారామన్ గారు, ఇంతమంది హేమీల మధ్యలో రామ్మోహన్ నాయుడు ఎట్లా చేయగలుగుతారు? కానీ రామ్మోహన్ నాయుడు కూడా ఈ జరిగిన మొదటి రోజు, నేను ఇప్పుడు మీకు ఇందా చూపించానండి, ఆ రోజు కూడా నాకు ఇది పంపిన ఆయన రామ్మోహన్ నాయుడు కూడా పెట్టాడు ఉదాహరణకు. అంతా చదువుకుంటుంది అది ఇదని ఇలా చెప్తూ వచ్చారంటే సమస్య మ్యాగ్నిట్యూడ్, గ్రావిటీ ఆఫ్ ది ఇష్యూను బాగా తగ్గించారు అప్పుడు ఇప్పుడు కూడా అన్నది చాలా స్పష్టం. ఎవరు ఆ శాఖ నిర్వహించినా ఇంత వైఫల్యం జరిగిన తర్వాత దానికి బాధ్యత తీసుకోవాల్సిందే కదా. బాధ్యత తీసుకొని ఏం చేస్తారు? ఆయన కాకపోతే ప్రధాని తీసుకొని ఏదైనా చేయాలి కదా, రీషఫ్లింగ్లు ఇట్లాంటివి చేస్తుంటారు. ఏమీ చేయకుండా
ఏమి చెయ్యకపోగా హాస్యాస్పదమైన రీతిలో ఆ తెలుగుదేశం నాయకులు కొంతమంది మాట్లాడినందువల్ల, అంటే ఇద్దరిని అర్నబ్ గోస్వామి, మొదటేమో దీపక్ రెడ్డి, తర్వాత ఏమో ఐ థింక్ పటాభి, వీళ్ళని తీసుకొని అర్నబ్ గోస్వామి మీకు తెలుసు కదా నేషన్ వాంట్స్ టు నో అని గట్టిగా ఆయన వీళ్ళని అడిగేసరికి దీపక్ రెడ్డి ఏమో మరి అసలు ఈ వాస్తవాలు కనీసమైంది కూడా మర్చిపోయి మా లోకేష్ గారు వార్ రూమ్లో కూర్చొని అన్ని సర్దుబాటు చేస్తున్నారని. అంటే అసలు విమానయాన శాఖ మంత్రికి అక్కడ లేదు, దేశం అంతా కల్లోలితం అయిపోయి చస్తూ ఉంటే లోకేష్ గారు వార్ రూమ్లో కూర్చొని సర్దుబాటు చేస్తున్నారు అంటే ఈజ్ లోకేష్ ది మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అని అర్నబ్ గోస్వామి అడిగేసరికి ఇంకా నవ్వుల పాలైంది. వందే మాగదులు భజన కార్యక్రమం ఎక్కువైపోతే ఎలా ఉంటుంది అంటే ఇలాగే ఉంటుంది. కేంద్ర క్యాబినెట్ అందులో శాఖలు, ఇది వెరీ సీరియస్ అఫైర్. అందులో వాళ్ళకు కూడా ఈ ఇండిగోకు లోబడిపోయారు అనే ఒక విమర్శ ఎదుర్కొంటుంటే లోకేష్ ఇక్కడి నుంచి ఏదో చేస్తున్నాడు అని ఆయన చెప్పేసరికి తెలుగుదేశం తర్వాత ఇంకొక ఇందాక చెప్పిన ఆయన, సో ఇది షాక్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు అందరినీ పిలిపించారు సాయంత్రం ఇమీడియట్గా పిలిపించి అన్నీ వేరే మాట్లాడారంట అందరూ. ఇది మాట్లాడలే, ఏదో అన్నీ మాట్లాడుతున్నారు కానీ ఈ విషయం ఏం మాట్లాడరా అంటే ఏదో ఇట్లా అయిందంటే చాలా సిల్లీ, ఇంకెవరు నోరెత్తకండి, ఇంకెవరు కూడా ఈ ఇండిగో అఫైర్ మీద తెలుగుదేశం తరఫున మీరు ఎవరు ఏమీ మాట్లాడకండి, మన కొత్త సమస్య. అందుకే మీరు చూస్తే కనుక గత 2 రోజుల తర్వాత మొదట మాట్లాడిన తర్వాత టోటల్ సైలెన్స్. ఈయన కూడా కొంచెం రామ్మోహన్ నాయుడు కూడా చాలా వరకు తగ్గించిన ఒక పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏదో ఎంకిపెళ్ళి ఏదో సామెత చెప్పినట్టుగా ఆ ఇండిగో సంక్షోభము, కేంద్రంలో ఉన్న కార్పొరేట్ పాలసీస్ అనండి, లేకపోతే ప్రైవేట్ ఏవియేషన్ వాటిని అనుమతించడం అనండి, అది కొంచెం రామ్మోహన్ నాయుడుకు గట్టిగానే దెబ్బ తగిలింది. అది ఎప్పుడు మోదీ నిర్ణయాలు చేస్తారు, ఎలా చేస్తారు అనేది ఒకటి కావచ్చు. దీనికి ఇంకొక వెర్షన్ కూడా ఏమంటే ఇదంతా కూడా రామ్మోహన్ నాయుడు నిమిత్త మాత్రుడు. రెండోది ఇండిగో కూడా దీని వెనక చిన్న కుట్ర కూడా ఉంది. అదానీ గారు మిగిలిన అన్ని రంగాలు అయిన తర్వాత ఏవియేషన్లో కూడా బ్రహ్మాండంగా ప్రవేశించాలనుకుంటున్నారు. ఇప్పటికే చాలా విమానాశ్రయాలు వాళ్ళు నిర్మించేశారు, ఇంకా ఉన్నారు. కాబట్టి ఇండిగోలో కూడా నెమ్మదిగా అదానీ దీంట్లోకి తీసుకోవాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ముంబైలో నవీ ముంబై విమానాశ్రయం వాళ్ళు నిర్మించినప్పుడు అక్కడి నుంచి ఫస్ట్ లాంచింగ్ ఈజ్ విత్ ఇండిగో ఓన్లీ. సో అలాంటివి కూడా జరుగుతున్నాయి, ఒక విధమైన సంప్రదింపులు ఇవన్నీ. దానికోసం కూడా ఇలా చేస్తున్నారు, సేవింగ్ ది ఏవియేషన్ అనే పద్ధతిలో. కానీ ఇదైతే పెద్ద షాక్ వర్మ. ఇక్కడ మీరు పరస్పరం సంబంధం లేనిగా కనబడచ్చు, కానీ మీరు లేబర్ కోడ్ గురించి ఒక చర్చ జరుగుతుంది. 29 లేబర్ కోడ్లను కేవలం 4 లేబర్ కోడ్లుగా మార్చేసి పని గంటలేంటి, భద్రత ఏంటి అంటే ఎన్ని గంటలైనా పని చేయొచ్చు వారంలో, పని గంటలు వారం మొత్తం మీద లెక్కేయాలి కానీ రోజుకి 8 గంటలనే అయ్యకూడదు. ఇలా మొత్తం మీద పని చేసే వాళ్ళ మీద, ఉద్యోగుల మీద భారం పెంచే ఒక ప్రయత్నం జరుగుతుంది. పార్లమెంటు ముందు కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో పైలట్స్ అనేవాళ్ళు చాలా స్కిల్డ్ అండ్ ఛాలెంజింగ్, చాలా స్కైస్లో జరిగేది కదా, వాళ్ళకు కూడా అటువంటి సమస్యని ఎదుర్కోవడం కనుక మీరు చూస్తే దిస్ ప్రైవేట్ మోడల్, శృతి మించిన ఈ ప్రైవేట్ మోడల్ అనేది మినిమం సెక్యూరిటీస్ లేకుండా పోతున్నాయి. ఇది ఒక గ్లోబల్ ఇష్యూ కూడా అయి కూర్చుంది. దీన్ని మరి ఇప్పటికీ ప్రభుత్వం దగ్గర ఏమీ సమగ్రమైన ప్రకటన లేదు, ఏం జరుగుతుందో తెలియదు. కానీ రామ్మోహన్ నాయుడు మీద వేటు పడినా పడవచ్చు ఈ ప్రక్రియలు. అంటే ఎవరో ఒకరి మీదకి తోయాలి కదా, తర్వాత జరిగేది ఏంటి అని. లేకపోతే శాఖల మార్పు లాంటివైనా కొన్నిసార్లు జరగవచ్చు. ఇంకో పెద్ద విషయం ఏమంటే తెలుగుదేశం పార్టీ యొక్క జాతీయ ప్రతిష్టకు దీనివల్ల వచ్చే ఒక దెబ్బ. అంటే వ్యక్తిగా ఎవరంటే వర్మ గారు మాట్లాడారంటే మిగతా విషయాలన్నీ తర్వాత కదా. సో ఆయన అక్కడ ఉన్నారు కాబట్టి. రెండవది మొదటి రోజున ఆయన స్పందన కూడా కొంచెం పరిమితంగా ఉంది, మ్యూటెడ్గా ఉంది. ఆయన కూడా ముందు నొయ్యి వెనక్కి పోయి అన్నట్టుగా ఉంది ఆయన పరిస్థితి. గట్టిగా మాట్లాడదామా అంటే ప్రభుత్వం యొక్క విధానాలు, కార్పొరేట్ లింక్స్ ఏమవుతాయో తెలీదు. మాట్లాడకపోతేనేమో ఇదిగో ఈ గోస్వామి లాంటి వాళ్ళు ఒక విధంగా హైజాక్ చేస్తున్నారు. అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు ఏదో అసలైనటువంటి వాళ్ళని వదిలేసి ఇక్కడ వీళ్ళని పట్టుకున్నట్టుగా యువనాయకుడు ఎంత చేయగలుగుతాడు ఆయన. కాబట్టి ఇట్స్ ఎ మేజర్ ఇష్యూ, మేజర్ ఛాలెంజ్ ఖచ్చితంగా.